కరెక్షన్‌లో 380 నుంచి సమ్ 300 వరకు పడిపోయాయి. ఆల్మోస్ట్ సమ్ 22% హార్డ్ పడిపోయింది. సో, అసలు ఇది ఎందుకు పడుతుంది కనుక చూస్తే గనక, సో, మీరు గనుక మీ పోర్ట్‌ఫోలియోలో స్మాల్ క్యాప్స్ గనక ఎక్కువ పెట్టుకుంటే గనక మీ పోర్ట్‌ఫోలియో దాదాపు రెడ్‌లోనే ఉంటది. సో, ఈవెన్ ఆ రోజు ఒక 1,00,000 ప్లస్ అవ్వటం, 1,00,000 మైనస్ అవ్వటం ఇలాంటి సర్వసాధారణంగా చూస్తాం. సో, మిమ్మల్ని ఒక ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌కి తీసుకెళ్తా ఉంటది ఈ స్మాల్ క్యాప్స్ అనేవి. సో, ఈ స్మాల్ క్యాప్స్ ఎందుకు పడుతున్నాయని చూస్తే గనక, సో, ప్రీవియస్‌గా మార్కెట్స్ చాలా హైకెళ్ళాయి. ఎప్పుడైతే మార్కెట్స్ హైకెళ్ళాయో, సో, మన ఇండియన్ మార్కెట్‌లోకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేది ఒక ప్రధానంగా ఉంటది. ఓకే. సో, వీళ్ళేంటంటే యూఎస్ బేస్డ్ ఇన్వెస్టర్స్. సో, వీళ్ళు ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం మొదలుపెట్టారు. చూడండి 100 పెట్టారు, దాదాపు 380కి వచ్చాయి. ఇక చాలే అనుకుని ఇంకా వాళ్ళు కూడా బ్యాక్ అయిపోయారు అనుకోవచ్చా? ఆ బ్యాక్ అవుట్ అనే రీజన్ కూడా ఏంటంటే ట్రంప్ ఎరాలో డాలర్ బలపడుతుంది. ఓకే. సో, దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళు డాలర్స్ తీసుకొచ్చి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, రిటర్న్ వస్తుంది. ఈ లోపల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంటే ఇక్కడ మనకు వచ్చిన రిటర్న్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి డాలర్స్లోనే కదా కావాల్సింది.